పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. బలహీనమైనటువంటి ఘటాలుగా ఉన్నటువంటి ప్రజలను మీరు ప్రేమించి బలమైన బిడ్డలుగా మార్చి నీ స్వరక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన విధానం అంతటిని బట్టి మీకు వందనాలు. ఈ భూలోకంలో మీ కృప లేనిదే మేము బ్రతుకలేం ప్రభువా. మీ కృప జీవము కంటే ఉత్తమమైనటువంటిది, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని కనపరుస్తున్నాం నాయన. ప్రత్యేకంగా ఈ మిగిలిన సమయాన్ని మీ స్వహస్తాలకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, నా తండ్రి, నీ శక్తియుక్తులతో మమ్మల్ని నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటున్నాం. సహాయం చేయమని, ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు మీరే దీవించి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. వాక్య భాగాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. గృహమును విత్తమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువు యొక్క ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు. ఈ యొక్క వాక్య భాగాన్ని సొలొమోను జ్ఞాని ఈ సామెతల గ్రంథాన్ని రచించినట్లుగా మనందరం చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే గృహము, అలాగే విత్తము, పితరుల ఆస్తి, ఇవి దేవుడు లేదా సుబుద్ధి గల భార్య, ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించేటటువంటి కొన్ని దానాలుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో కొన్ని గృహాల గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని బోధిస్తుందో మనము దానిని కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించినటువంటి ఒక గృహాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము చదివినట్లయితే, గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, చూడండి, 3వ దినమున గలిలయలోని కానా అనేటువంటి ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. వివాహము అన్ని విషయాలలో ఘనమైనటువంటిది. వివాహాన్ని చాలా ఘనంగా చేయటానికి ఇరు పక్షాల్లో ఉన్నటువంటి వారు ఎంతగానో చక్కని ప్రణాళిక కలిగి వివాహాన్ని జరిగిస్తూ ఉంటారు. ఈ వివాహంలో ఇలాగా జరుగుతూ ఉన్నటువంటి ఆ సందర్భములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క తల్లి వివాహానికి ఆహ్వానించబడ్డారు. అంతేగాక కొంతమంది శిష్యులు కూడా. అయితే గమనించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క వివాహంలో అందరూ వివాహానికి ఆహ్వానించబడ్డారు. అందరూ కూర్చున్నారు, అందరికీ భోజనం సర్వ్ చేస్తున్నారు, అందరికీ కూడా ద్రాక్షరసాన్ని సర్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కొంతసేపటికి ద్రాక్షరసం అయిపోయింది. అంటే అనుకున్నటువంటి వారికంటే ఎక్కువ మంది వివాహానికి వచ్చి ఉండవచ్చు. ఒకవేళ ద్రాక్షరసం అయిపోయింది, సరేనని చెప్పి ఏం చేయాలని అర్థం కాక ఈ విందంతా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఒక చీఫ్, ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలి అనుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తన యొక్క శిష్యులు రాకముందు మరియ దగ్గరికి వెళ్ళారు.
అమ్మగారు కదా అని చెప్పి అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇదిగో ద్రాక్షరసం అయిపోయిందమ్మా ఈ యొక్క వివాహంలో, ఎలా చేయాలి, ద్రాక్షరసం లేదమ్మా అని చెప్పి అంటా ఉంటే, నాకేం తెలుసు, మీరు యేసు ప్రభువుని అడగండి అని చెప్పి ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి పంపించింది. శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్యని అడుగుతున్నారు, కొన్ని రాతి బాణలు ఉన్నాయి కదా, ఆ రాతి బాణాల నిండా నీళ్లు పోసి పెట్టండి. నీళ్లు పోసి పెట్టినప్పుడు అని చెప్పి ఎప్పుడైతే నీళ్లు పోసి పెట్టమని చెప్పాడో ఆ రాతి బాణాల నిండా కూడా శుభ్రంగా నీళ్లు పోశారు పరిచారకులు అందరూ కూడా. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ముంచి మీరు వాటిని సర్వ్ చేయండి అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు. ఇప్పుడు ముంచి వాటిని సర్వ్ చేయండి అని చెప్పంగానే అందరికీ కూడా పరిచారకులు ఈ యొక్క జగ్గులతో ముంచి ఆ ద్రాక్షరసాన్ని అందరికీ కూడా సర్వ్ చేస్తూ ఉన్నారు. సర్వ్ చేస్తూ ఉంటే అందరూ ఆహారము తినుచు ఆ యొక్క ద్రాక్షరసాన్ని త్రాగుతూ ఉన్నటువంటి వారు అంతా సంతోషంగా ఆనందంగా ద్రాక్షరసాన్ని సేవిస్తున్నారు. ఎందుకు అని అంటే, ముందు సర్వ్ చేసినటువంటి ద్రాక్షరసము కంటే వెనుక సర్వ్ చేసినటువంటి ద్రాక్షరసము, వెనుక ఇచ్చినటువంటి ద్రాక్షరసము చాలా రుచికరంగాను చాలా ఫ్రెష్గాను కనబడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ విందు ఆ చీఫ్ని పిలిచి, ఆ మేనేజర్ని పిలిచి అడుగుతున్నారు, ఏంటయ్యా ఇలా చేస్తా ఉన్నావు నువ్వు? ముందేమో ఎవరైనా సరే మంచి ద్రాక్షరసాన్ని సర్వ్ చేస్తారు, కొంత మత్తులై ఉన్న తర్వాత చెడ్డ ద్రాక్షరసాన్ని సర్వ్ చేస్తారు కదా, నీవేంటి ముందు చెడ్డ ద్రాక్షరసాన్ని సర్వ్ చేసి తర్వాత మంచి ద్రాక్షరసాన్ని సర్వ్ చేసేవేంది అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, సరే యేసుక్రీస్తు ప్రభువు దాని విషయం చెప్పాడు, బాగానే ఉంది. ఇటీవల నాకు తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక షాపులో నుంచి బయటికి రావటాన్ని నేను చూశాను. షాప్లో నుంచి బయటకు వస్తూ ఆయన బండి ఎక్కి ఆ యొక్క బండి ముందు బ్యాగ్లో ఒక చిన్న సీసా పెట్టుకోవటం నేను చూశాను. సరే నేనేం చేశానంటే, ఆయన అటువైపు ఉన్నాడు, సరేలే వస్తాడులే అనుకొని వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను ఇటువైపు ఉన్నాను, మధ్యలో డివైడర్ ఉంది, మధ్యలో దాటడానికి లేదు. సరేనని చెప్పి నేను ఈ వైపున కొంతసేపు వెయిట్ చేసినప్పుడు ఆయన యువతల కుడిపక్క నుంచి ఇటు తిరిగి ఇక్కడికి రావటం నేను చూశాను. నేను చూసి సరైన త్వరగా నేను కూడా బండి మీద ముందుకెళ్ళి, ముందు బ్యాగ్లో ఏందో పెట్టుకున్నావే, భలే ఉందా బ్యాగ్ లావుగా అని చెప్పి నేను అన్నాను. బ్యాగ్లో ఏదో పెట్టుకున్నావు, బ్యాగ్ ఏంది లావుగా ఉంది, అక్కడికి ఏమన్నా పొట్లాలు ఏమన్నా తీసుకెళ్తున్నావా, ఏంది బూందీ అని చెప్పి నేను అడిగాను. అది లేదులే, అది నీకు చెప్పేది కాదులే అన్నాడు. నీకు చెప్పేది కాదులే అని అన్నాడు. నీకు చెప్పేది కాదులే అంటే, ఏందన్నా ఏంది అది చెప్పు అని చెప్పంటే ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి అద్భుతం చేశాడు చూసావా, కానాన్ అనే ఊర్లో మొట్టమొదటి అద్భుతం చేశాడుగా, అప్పుడు అందరూ జగ్గుల్లో ఏం పోసారు అని అన్నాడు. ద్రాక్షరసం పోసారని చెప్పన్నా నేను. అదే వేరే ఫార్మాట్లో ఉంది, తీసుకెళ్తానన్నాడు. అదే వేరే ఫార్మాట్లో ఉంది, తీసుకెళ్తున్నాను అన్నాడు. అది తాగితే వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది, ఇది తాగితే 15 సంవత్సరాల తర్వాత నీకు నీరసం వచ్చిద్ది, కిడ్నీలన్నీ చెడిపోతాయి, రక్తపోటు పెరుగుద్ది, నీకు షుగర్ కంప్లైంట్లు వస్తాయి నీకు. ఆ ద్రాక్షరసం వేరు, ఈ ద్రాక్షరసం నువ్వు తాగేటటువంటి ఈ వైన్ వేరు. ఇది ఆల్కహాల్, అంతేకాకుండా కొన్ని కెమికల్స్ దీనిలో మిక్స్ అయ్యి ఎన్ని సంవత్సరాలు ఇది ఉన్నా కానీ ఇది చెడిపోకుండా నిల్వ ఉండే విధంగా దీనిని తయారు చేసి ఫ్యాక్టరీలో వారు దీన్ని రకరకాలుగా సీసాల్లో నింపి దీన్ని సర్వ్ చేస్తూ ఉంటారు. ఇది దాగేవనుకో కొన్ని సంవత్సరాలకి నీ యొక్క నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అయిపోయి ఒక దినాన సడన్గా తెలియని రీతిగా నీవు అనారోగ్యానికి గురి అవుతావు, జాగ్రత్త అని చెప్పాను. అదేంది, మా ఊర్లో వాళ్ళందరూ ఇది అది 2 ఒకటే అంటారు కదా అని అన్నాడు. ఇది అది 2 ఒకటి, ఇది అది 2 ఒకటి కానే కాదు. అది 2 ఒకటైనట్టయితే ఆ దినాన యేసుక్రీస్తు ప్రభువారు సర్వ్ చేసేటటువంటి వ్యక్తి కానే కాదు. సొలొమోను జ్ఞాని దాని గురించి చెప్పేటటువంటి వ్యక్తి కానే కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం గమనించినట్లయితే ఇది ఫ్రెష్గా ఉన్నటువంటి ద్రాక్ష రసము మాత్రమే. ఈ వివాహంలో సర్వ్ చేసింది ఫ్రెష్గా ఉన్నటువంటి ద్రాక్ష రసం మాత్రమే.
దీన్ని సర్వ్ చేయటం వల్ల ఆ యొక్క అద్భుతాన్ని చూసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవునిని, యేసుక్రీస్తు ప్రభువారిని, వారి యొక్క తల్లిగారు వీరందరూ కూడా వివాహానికి ఆహ్వానించబడ్డట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండో విషయం మనం గమనించినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి మనము చదివినట్లయితే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. ఫారిసీస్ ఆ దినాల్లో ఉన్నారు. యేసు ప్రభు యొక్క మాటలు నమ్మనటువంటి వారు ఆ దినాల్లో ఉన్నారు. వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. సాధారణంగా వీరందరూ కూడా క్రింద కూర్చొని భోజనం చేస్తారు. క్రింద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలా కూర్చుంటారంటే, పాదాలు కాళ్ళు మడత పెట్టి కాళ్ళు వెనక్కి పెట్టి కూర్చొని భోజనం చేస్తారు. అంటే మనము ప్రార్థన చేస్తాం కదా, మోకాళ్ళేసి, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఎలాగుంటుందంటే ఈ రెండు కాళ్ళు ప్రక్కకు వచ్చినట్లుగా ఉంటాయి కదా. అలాగా వారు యూదులందరూ కూడా భోజనం చేసేటువంటి అలవాటు కలిగినటువంటి వారు. కాళ్ళు వెనుకకు వస్తూ ఉంటాయి, వెనుకకు కనబడతా ఉంటాయి ప్రియులారా. వారు అలాగ భోజనం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసయ్య వెనక నిలబడి ఆమె ఎంతో దుఃఖముతోనూ ఎంతో మనోవేదన కలిగి ఎంతో ఏడుస్తూ 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 అక్కడ నిలబడి యేసుక్రీస్తు వారు చూస్తారని లేదా యేసుక్రీస్తు వారు ఆమెను కనుగొంటారనేమో ఆమె చూస్తూ నిలబడి అక్కడ ఆ పరిసయ్యుని ఇంటిలో నిలబడి చూస్తూ ఉన్నటువంటి క్రమంలో కొంతసేపటికి ఏమైందనంటే, ఈమె తన దగ్గర ఉన్నటువంటి అత్తరు బుడ్డిని తీసి ఆయన పాదాల మీద పోసి ఈమె ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఎంతగానో బాధపడుతూ ఆమె యొక్క తల వెంట్రుకలను తీసి అక్కడ ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. వెంటనే పరిసయ్యులు ఆశ్చర్యపోయారు. ఇదేంటి, యూదున్నొచ్చి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ పట్టుకుంటుంది ఏంటి? యూదులకు ఎదురు రావటానికి, యూదులు వచ్చేటటువంటి ఆ దారిలో నడవటానికి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీకి అవకాశం లేదు కదా. ఈమె ఈ లోకంలో పాపం చేస్తూ పాపిగా నివాసం చేస్తూ ఉంది కదా అని చెప్పి అక్కడ ఎవరైతే ఈయనని భోజనానికి ఆహ్వానించారో ఆ గృహ యజమాని ఆశ్చర్యంగా ఆలోచనగా చూస్తూ ఉన్నటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆమె పాపాత్మురాలే, ఊరంతా ఆమెను పాపాత్మురాలని చెప్పి పిలుస్తూ ఉండవచ్చు. కానీ ఆమె యొక్క హృదయాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, ఆమె తనను తానుగా తగ్గించుకొని యేసు ప్రభు యొక్క పాదాల మీద పడి ఒకటేమైనంగా ఏడుస్తూ ఒకటేమైనంగా తన హృదయంలో ఉన్నటువంటి భారాన్నంతా తీసివేసుకుంటూ పశ్చాత్తాపమైనటువంటి హృదయాన్ని కలిగి ప్రభు యొక్క పాదాలను తుడుస్తూ కడుగుతూ ఆమె ప్రభు యొక్క పాదాలను శుద్ధి చేస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, చివరిగా మనం గమనించినట్లయితే, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. అంటే పశ్చాత్తాపమైనటువంటి హృదయాన్ని కలిగి ప్రభువు సన్నిధిలో ఆమె ఏడ్చినటువంటి ఆ వేదన, ఆ దుఃఖాన్ని యేసు ప్రభు గమనించినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అందరూ ఆమెను పాపాత్మురాలు అని చెప్పి అంటా ఉన్నారు. కానీ అందరూ అతనిని పాపి అని మనుషులు అనొచ్చు. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే
దేవుడు మనము చేసినటువంటి వాటిని చూసే దేవుడు కానే కాదు, కానీ మన యొక్క హృదయాన్ని చూసేటటువంటి దేవుడు. హృదయము ఎలాగుందా, హృదయము ఎలాగ కలిగి ఉన్నాడా, హృదయము పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉన్నాడా, నెమ్మది కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడా, గర్వ హృదయాన్ని కలిగి ఉన్నాడా, మన హృదయము దేవుని పట్ల ఎలాగ ఉన్నది అనేటువంటి దానిని దేవుడు చూసి గమనించి దానిని బేరీజు వేసే దేవుడుగా కనబడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే యేసయ్య అన్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచు. ఆమె కనికరము పొందటానికి కారణం ఏంటంటే ఆమె ఒప్పుకొని విడిచిపెట్టింది. కాబట్టి యేసయ్య అన్నాడు కదా, నీవు సమాధానము గలదానవై తిరిగి వెళ్ళమ్మా. మూడవ గృహాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు మనం చదువుకుందాం. అంతట వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించి మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరు నిన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము అనెను. యేసుక్రీస్తు ప్రభువారు మార్తా మరియా వారింటికి దర్శించటానికి ఆ గ్రామంలో నుంచి పోతా పోతా వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడైతే యేసయ్య వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళాడో, అరే యేసు ప్రభు వచ్చేసేసాడు, యేసయ్య వచ్చాడు అని చెప్పేసేసి ఈ మార్తం ఏం చేస్తుందంటే కుండలు మొత్తం కూడా క్లీన్ చేస్తూ బాగా మంచి ఆహార పదార్థాలు వండి పెడదామని చెప్పి, ఆయనకు అన్ని ఆహార పదార్థాలు వండి పెడదామని చెప్పి త్వరగా భోజనం అంతా కూడా ప్రిపేర్ చేయటానికి ఎంతగానో త్వరపడుతూ ఉంది. ఈ మరియమ్మే వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుండి యేసు ప్రభు యొక్క మాటలు వినటానికి ఇష్టపడతా ఉంది. ఆయన మాటలు వింటుంది. ఆయన మాటలు వింటూ ఉన్నటువంటి క్రమంలో వెంటనే మార్తమ్మ కిచెన్లో నుంచి బయటకు వచ్చి అంటుంది, యేసయ్యా, ఏంటి ప్రభువా, ఈ మరియా నీ పాదాల దగ్గర కూర్చొని నీవు చెప్పేటటువంటి బోధ వింటుంది కదా, నేను ఒక్కదాన్ని ఎంతో కష్టపడుతున్నాను, నేను ఒక్కదాన్ని నీకు ఆహారము తయారు చేయడానికో లేదా కొన్ని పనుల వల్ల నేను ఉన్నాను అని చెప్పి యేసు ప్రభువుని రికమెండేషన్ చేయమని ఈ యొక్క మార్త యేసు ప్రభు అని అడుగుతూ ఉంది. ప్రభువారు అంటున్నారు, మార్తా మార్తా, నీవు అనేక పనుల వలన. చూడండి ప్రభువారు మాట్లాడుతున్న మాట, మార్తా, నీవు అనేకమైనటువంటి పనుల వలన విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభు, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒకటే. నీవు అనేకమైనటువంటి పనులు పెట్టుకున్నావు, తొందరపడిపోతా ఉన్నావు. నీ ఒక్క వ్యక్తివే, కానీ చాలా పనులు నువ్వు పెట్టుకున్నావు. ఎన్నో అనవసరమైనటువంటి పనులన్నీ కూడా నువ్వు పెట్టుకున్నావు మార్తా. చేయవలసినటువంటి పని చేయలేకపోతా ఉన్నావు. నేను ఎందుకు వచ్చానో ఆ పని నీవు మర్చిపోయావు. నా పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవలసినటువంటి దానివైనటువంటి నీవు అనేకమైనటువంటి పనులు, ఎన్నో రకాలైనటువంటి పనులతో నీవు చాలా బిజీగా ఉంటా ఉన్నావు మార్తా. యేసు ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట, అనేకమైనటువంటి పనులు. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువారు మనకిచ్చినటువంటి సమయం ఈ భూలోకంలో చాలా తక్కువ సమయం మాత్రమే. ఆ సమయంలోనే మనము చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఈ భూలోకంలో చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దేవుని పని, చేయవలసినటువంటి పని, మన కుటుంబాలను మనము రక్షించుకోవలసినటువంటి పని. దేవుడు మనందరి మీద రకరకాల భారాలు పెట్టి ఉన్నాడు.
యేసు ప్రభు అంటున్నాడు, ఎందుకు మార్తా అనేకమైనటువంటి పనులు పెట్టుకున్నావు, నీకు మించినటువంటి పని పెట్టుకున్నావు, నీకు మించినటువంటి భారాన్ని పెట్టుకున్నావు, నీకు మించినటువంటి పనులు పెట్టుకొని నీవు రకరకాలుగా కంప్లైంట్ బాక్స్ లాగా తయారైపోయావు కదా మార్తా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఉత్తమమైన వాటిని మీరు సెలెక్ట్ చేసుకోగలగాలి లైఫ్లో. చిన్న చిన్న వాటిని మీరు ఆపర్చునిటీగా కానీ, ఆపర్చునిటీని చిన్న చిన్న వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు. దేవుడు ఉత్తమమైనటువంటి వాటిని దేవుడు మీకు అనుగ్రహించినటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. దేవుని బిడ్డలకు దేవుడు ఉత్తమమైనటువంటివి ఇస్తాడు, ఈవులిస్తాడు. ద బెస్ట్ ప్రయారిటీ మనము దేవునికి, ద ఫస్ట్ ప్రయారిటీ మనము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఉత్తమమైనటువంటి దానిని మనము చేరుకునే విధంగా ప్రభు మనకు సహాయం చేసే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్తమమైనటువంటివి. అందుకే మరియా దాన్ని కనుక్కుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చుండి ఆమె ప్రభువారు చెప్పేటటువంటి మాటలు వింటా ఉంది. ప్రభువారు చెప్పేటువంటి మంచిని నేర్చుకుంటుంది. ప్రభువారు చెప్పేటువంటి మంచి జీవితం గురించి నేర్చుకుంటా ఉంది. ప్రభువారు చెప్పే విశ్వాసం గురించి నేర్చుకుంటూ ఉంది. ప్రభువారు చెప్పే ప్రార్థన జీవితం గురించి నేర్చుకుంటా ఉంది. మరియా ఉత్తమమైన దానిని ఎదుర్కొన్నట్లుగా, ఉత్తమమైన దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడు. సింహ పిల్లల ఆకలిగా ఉంటాయి. సింహపు పిల్లలు ఒకవేళ ఆహారం దొరకక అలమటించిపోతూ ఉండవచ్చు, కానీ యెహోవాని ఆశ్రయించినటువంటి నీ కుటుంబము, యెహోవాని ఆశ్రయించినటువంటి నీవు, నీ కుటుంబములో ఏ మేలు కూడా కొదువలాగా ఉండదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. నీవు ఆశ్రయించావు యెహోవాని, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీవు ధన్యుడవు, నీవు ఆశ్రయించావు కాబట్టి నీవు ధన్యుడవు. ఎంతోమంది ఆశ్రయించలేకపోతా ఉన్నారు. పరిశుద్ధంగా జీవించవలసినటువంటి మనము, దేవునికి ప్రయారిటీ ఇవ్వవలసినటువంటి మనము, ఎంతోమంది రకరకాలైనటువంటి కంప్లైంట్లు కారణాలు చెప్తూ దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని కూడా దొంగిలించేస్తూ ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సిన డబ్బు ఎలాగైనా దొంగిలిస్తూ ఉన్నాం, అది వేరే విషయం. దానివల్ల ఏమైందనేది మలాకి గ్రంథం చివరి అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు. దేవునికి ఇచ్చే సమయాన్ని కూడా దొంగిలిస్తూ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. అది ఎంతో ఆయాసకరం అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియులారా. మరియ ఉత్తమమైన దాన్ని వెతికింది అంటే కారణం ఏంటంటే, మరియ యేసయ్యను వెతికింది. యేసయ్యను వెతకటమే కాకుండా ఆమె ఉత్తమమైనటువంటి న్యాయముగా నడుచుకోవటము, కనికరాన్ని కలిగి ఉండటము, ప్రేమను కలిగి ఉండటము, దీన మనస్సు కలిగి ఉండటము, నీ దేవుని ఎదుట ప్రవర్తించటము, ఇదే కదా దేవుడు మన దగ్గర నుంచి అడుగుతూ ఉన్నదన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అడుగుతూ ఉన్నది అది. దీన మనస్సు కలిగి ఉండాలి. దీనులుగా ప్రభు సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఉండేటటువంటి వారుగా మనం ఉండాలి. మనకు దేవుడు ఎంతగా మనల్ని బ్లెస్ చేసినా కానీ, ఎంత ఐశ్వర్యము దేవుడు మనకిచ్చినా, ఏమి దేవుడు మనకిచ్చినటువంటి కానీ ప్రతిదీ కూడా దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. మనము దేవునికి స్తోత్రాలు చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవుణ్ణి ఘనపరచవలసినటువంటి వారైనట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. అది మరియా మార్తా యొక్క ఇల్లు, దేవుని వాక్యాన్ని విన్నటువంటి ఇల్లు. 4వ గృహాన్ని గురించి మనం చదువుకుందాము. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి
పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. యొప్పే అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ యొప్పేలో తబిత అనేటువంటి శిష్యురాలు ఉంది. ఈ తబిత ఎలాంటిదంటే ఆమెకు భాషాంతరంన డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలు చేయుచు ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు కాయిలా పడి చనిపోగా వారు శవాన్ని కడిగి మేడగదిలో పరుండబెట్టారు. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రాలు చూపుచు అతని ఎదుట నిలిచిరి. చూడండి, డోర్కా అనేటువంటి ఒక స్త్రీ, తబిత ఆమె పేరు, భాషాంతరమున ఆమె పేరు డోర్కా. ఆమె యొక్క పని ఏంటంటే వస్త్రాలు కుట్టేటటువంటిది. చూడండి, పేతురు ఆమెను చూసి ఆమెను ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రాలు చూపుచు అతను ఎదుట నిలిచిరి. ఆమె ఒక టైలర్గా పనిచేస్తూ ఉన్నటువంటి స్త్రీ. అందరికీ బట్టలు కుడుతుంది. సడన్గా మరణించింది. కానీ చాలా మంచి కార్యక్రమాలు చేసింది ఆమె. ఆమె ఏం చేసిందని మనం చూస్తే ఆమె ఎంతోమందికి సహాయం చేసింది, బీదలను కనికరించింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆమె ఎన్నో మంచి కార్యాలు చేసింది. ఈ యొక్క డోర్కా అనేటువంటి మాటకు అర్థము లేడీ అని అర్థం. అయితే ప్రియులారా, ఆమె మరణించినప్పుడు అందరూ వేడిస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అయ్యో పేతురుని పిలిపించండి, పేతురు వచ్చి ప్రార్థన చేస్తాడని చెప్తా ఉన్నారు. 2 మనుషులను అతని కొరకు పంపించారు. ఆయన వస్తూ ఉన్నటువంటి సమయంలో ఇంట్లోనికి రాగానే అందరూ కూడా ఆ యొక్క తబిత కుట్టినటువంటి వస్తువులన్నీ కూడా చూపిస్తున్నారు. యేసు ప్రభువారు అన్నారు, ఏడ్చినంతవరకు చాలే కానీ మీరు లేచి అందరూ బయటికి పోండి అన్నాడు పేతురు. మరణించినప్పుడు ఏడవలసినటువంటి అవసరం అంటూ ఏమీ లేదండి. మనం మరణిస్తున్నారు అని చెప్పి అనుకుంటాం, కానీ అది అసలు మరణం లేదు. యేసు ప్రభు నమ్మినటువంటి వారికి మరణం అనేటువంటిది లేదు. ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్తాడు, అంతే, ఫ్లై అవుతాడు. ఎప్పుడు విమానం ఎక్కనటువంటి వ్యక్తి ఆ రోజు విమానం ఎక్కుతాడు మరణించినప్పుడు. ఈ బాడీ భూమిలో పెట్టబడిద్ది. తన యొక్క ఆత్మ ఏమైందనంటే ఫ్లై అవ్వకుండా వెళ్ళి పరదేశంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది తన యొక్క ఆత్మ. కానీ ఎవరైనా మరణించినప్పుడు వారి మంచిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, కానీ అసలు ఏడవలసినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు. అసలు క్రైస్తవుడు అనేటువంటి వాడికి అసలు మరణమే లేదు. దేవుడు ఒక వ్యక్తిని ఈ భూలోకంలో సృష్టించాడంటే అర్థం ఏంటంటే వీడికి అన్నీ వీడిని పరలోకం తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే దేవుడు సృష్టించాడు. ఒకవేళ ప్రభువుని నమ్మి మరణిస్తే అతనికి పరలోకం, ప్రభువుని నమ్మకపోతే మాత్రం నరకమే. అది డిసైడ్ చేసుకోవాల్సింది మాత్రం మనమే. విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ భూలోకంలో మరణించినప్పుడు అస్సలు ఏడవలసినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు ప్రియులారా. ఎందుకంటే ఒక దినాన మళ్ళా వాళ్ళని చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. క్రైస్తవులుగా మనము ఎన్నో విషయాల్లో మెచ్యూర్ అవ్వాల్సినటువంటి వారుగా కనబడుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే సమాధుల పండుగ అని చెప్పి చేస్తారు. ఏమండి, సమాధుల పండుగ అని ఆ రోజు సమాధికి అంతా శుభ్రంగా నీళ్లు పోసేదనో శుభ్రంగా పెయింట్ వేసేదనో అన్నీ చేస్తారు. బహుశా మీరు సమాధిని తీసి చూడండి, ఒకవేళ ఓపెన్ చేసి చూడండి, ఏదైనా కనపడిద్దేమో, బాడీ మొహం కనపడిద్దేమో మొహం. దేనికి చేస్తున్నాం మనం? అస్థి పంజరానికి ఊరకు మనము పైన పెయింటింగ్లు వేస్తున్నాం. అక్కడ ఏమీ లేదు, ఊరక ఏదో చేస్తున్నాము, ఏదో చెయ్యాలి, అందరూ చేస్తున్నారు, నేను చెయ్యాలి. ఏముందని చేస్తున్నాం? అక్కడ ఏముందని చేస్తున్నాం? ఏమీ లేదు అక్కడ. జస్ట్ వీఆర్ డూయింగ్ బ్లైండ్లీ బికాజ్ ఆల్ ఆర్ డూయింగ్. అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తున్నాను. ఇక్కడ అందరూ ఆమెను అన్నారు పాపాత్ములైనటువంటి స్త్రీ అందరూ చెప్పన్నారు. కానీ యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీ పాపాలన్నీ క్షమించబడ్డాయమ్మా, నీవు స్వస్థపరచబడ్డావు, నీవు సమాధానం గలదానివి, ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పి ఆమెతో చెప్పాడు యేసయ్య.
గమనించండి, అందరూ చేస్తారని చెప్పి మనం చేయాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దాన్నే మనం చేయాలి. సమాధులకు సున్నాలు వేసుకోండి అని, సున్నం కొట్టిన సమాధులను యేసు ప్రభు వారు ఏమన్నారో మత్తయి సువార్తలో మీరు చదువుకోవచ్చు. 5-6 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు అంటారు, కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము అలాంటి పనులు చేయకూడదు. అందరూ చేస్తారు కానీ మనం చేయకూడదు. దేవుని యొక్క వాక్కును వినటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, ఈమెను తబితాని పేతురు స్వస్థపరిచి ఆమెను సజీవునిగా పైకి లేపినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ప్రత్యేకపరిచినటువంటి దేవుడు మనల్ని సంఘముగా ఏర్పాటు చేసినటువంటి దేవుడు మనల్ని నశించిపోతూ ఉన్నటువంటి మనల్ని బయటికి తీసుకొని వచ్చినటువంటి మన దేవుడు ఆశ్చర్యమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చి తన గుణాతిశయములను ప్రచురము చేయటానికి యాజక సమూహంగాను పరిశుద్ధమైనటువంటి జనంగాను దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మనము ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారము, మనం ఏర్పాటు చేయబడినటువంటి వారము, ఆయన పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారం మనము. అంతేకాకుండా ఆయన రక్తం ఇచ్చి ఆయన విలువ పెట్టి కొన్నటువంటి వారము, శ్రమను సహించినటువంటి వారము, క్రీస్తును ధరించినటువంటి వారము, క్రీస్తు రక్తము ద్వారా మనము సంపాదించబడినటువంటి వారము, క్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరించినటువంటి మనందరము కూడా దేవుని యొక్క సంఘముగా పిలువబడ్డామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.